హారతి ఇస్తాము ఎందుకు? భగవంతుని ప్రార్థన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడు ఘంటానాదంతోనూ, కొన్ని సమయాలలో పాటలు, ఇతర సంగీత వాయిద్యాలతోనూ మరియు చప్పట్లతోనూ కలిసి ఉంటుంది. ఇది 16 అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమంలోని ఒక భాగము. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచించబడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింపచేయడానికి మనము కుడి చేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతి భాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో కానీ పైకి గట్టిగా కానీ స్తోత్రాలు చదవడం చేస్తాము. ఆ సమయములో మన ప్రార్థనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవం అవుతుంది. చివరిలో ఆ వెలుగుపై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకుంటాము. మనము చిన్నప్పటి నుంచి ఈ ప్రక్రియను చూస్తున్నాము, అందులో పాల్గొంటున్నాము. హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాం. ఇష్టపూర్వకంగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు మరియు మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలము. దీపపు వెలుగుచే ప్రకాశవంతంగా కనబడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన రూపంపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది. గానం చెయ్యడం, చప్పట్లు చరచటం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కలిగిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి. హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది. కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఏ మాత్రము ఛాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది. కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు, వాసనలకు ప్రతీక. జ్ఞానమనే అగ్ని చేత వెలిగించబడినప్పుడు ఏదైతే భగవంతుడిని ప్రకాశింపచేస్తుందో ఆ జ్ఞానాగ్నే మన వాసనలు పూర్తిగా దగ్ధము చేసి భగవంతుడి నుంచి దూరము చేసే అహంకారాన్ని నిర్మూలిస్తుంది. కర్పూరము వెలుగుతున్నప్పుడు భగవంతుని విభూతిని, శోభను తెలపడానికి అది తనను తాను ఆహుతి చేసుకుంటూ కూడా చక్కని సువాసనని వెలువరిస్తుంది. మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో మనం మన గురువుని, సంఘాన్ని సేవించుకుంటూ అందరికీ ప్రేమ అనే సుగంధాన్ని వ్యాపింపచేయడానికి మనస్ఫూర్తిగా మనలని మనం అర్పించుకోవాలి. తరచూ మనం ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాము. కానీ మన లోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి ఆయాచితంగా కళ్ళు మూతపడతాయి. మన దేహము దేవుని ఆలయమని, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది. పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే గురువుగారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయంతో ప్రతి ఒక్కరికి లోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు. హారతి చివరిలో దానిపై చేతులుంచి తరువాత కళ్ళకి, తల పైభాగానికి అడ్డుకోవడం అంటే అర్థం భగవంతుని ప్రకాశింపచేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక, నా దృష్టి పవిత్రమగుగాక, నా ఆలోచనలు ఉన్నతముగాను మంచివిగాను ఉండుగాక అని ప్రార్థించడం. హారతికి వేదాంతపరమైన అర్థము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ మరియు అగ్ని ఇవి వెలుగుకి సహజమైన మూల కారణములు. సృష్టిలోని అద్భుతమైన, అపూర్వమైన వాటన్నిటికీ భగవంతుడు ఆధారము. ఆయన కారణముగానే మిగిలినవి ఏవైనా ఉండటము మరియు ప్రకాశించడము జరుగుతుంది.
హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింపచేసినప్పుడు మన దృష్టి అన్ని వెలుగులకు మూల కారణము మరియు జ్ఞానాన్ని జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్ళిస్తాము. సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకి అధిదేవతలు. భగవంతుడు వీటన్నిటినీ వెలిగించే అత్యున్నతమైన చైతన్యము. అతను లేకుండా బుద్ధి ఆలోచించలేదు, మనసు భావింపలేదు, నాలుక మాట్లాడలేదు. మనసు, బుద్ధి మరియు వాక్కులకి వెనుక ఉన్నది భగవంతుడే. ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధముగా ప్రకాశింపచేయగలవు? అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనం ఈ కింది విధంగా స్తుతించాలి. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తవ్యభాసా సర్వమిదం విభాతి. సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట ఆయన ఉన్నాడు. మరి ఈ చిన్ని జ్యోతి నా చేతిలో ఉన్నది ఏమి చేయగలదు? ప్రతిదీ అతని వలననే ప్రకాశిస్తాయి. అతని వెలుగు వలన మాత్రమే మనమంతా ప్రకాశింపబడుతున్నాము. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా.